నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చనిపోతామని తెలిసి బ్రతుకు బండిని ఆశా చక్రాలతో నడిపే జీవితం మంది. ఈ చిన్ని ఆశా జీవితంలో పక్కవాడితో గొడవలు అవసరమా? ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 21 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:55 సూర్య అస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం రాత్రి 1:58. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 3:44. తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రోహిణి రాత్రి 9:05 వరకు, తదుపరి మృగశిర. కరణము బాలవ ఉదయం 9:39 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:22 వరకు, తదుపరి తైతుల. యోగము వృద్ధి సాయంత్రం 6:35 వరకు, తదుపరి ధ్రువ. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:32 నుండి 9:09 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి 12:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి 4:14 వరకు. వర్జ్యం రాత్రి 2:19 నుండి 3:48 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:07 నుండి 7:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 21 సోమవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సోమవారం రోహిణి నక్షత్రం, సోమవారం మృగశిర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఈరోజు ఉదయం 5:56 నుండి మరుసటి రోజు ఉదయం 5:57 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే మృగశిర నక్షత్రం సోమవారం కలయికతో అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం రాత్రి 9:07 నుండి మంగళవారం ఉదయం 5:57 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, కొత్త భవనాలకు శంకుస్థాపన చేయడం, గృహప్రవేశం చేయడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, వ్యాపారాన్ని ప్రారంభించటం, కోర్టు వ్యవహారాలు వంటివి చేపట్టడం,
భూములు కొనుగోలు చేయడం వంటివి చేసుకోవచ్చు. ఇందులో ఏ పని చేయాలన్నా మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రబలం: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు. అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకత: కామిక ఏకాదశి అంటే కోర్కెలు తీర్చే ఏకాదశి అని అర్థం. ఈ రోజున చేసే దాన ధర్మాల మహిమను గురించి పురాణాలు గ్రంథాల్లో వర్ణించారు. దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ద్వాపర యుగములో మానవుని సగటు జీవితకాలం 2000 సంవత్సరాలు. ఈరోజు ప్రశ్న: త్రేతాయుగములో మానవుని సగటు జీవితకాలం ఎంత? 100 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: సరైన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వృషభ రాశి: కుటుంబంలో మీపై ఉంచిన బాధ్యతలు నేర్పుగా పూర్తి చేస్తారు. మిథున రాశి: భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి తగు నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి: ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు అధిగమించి ఒక అంగీకారానికి వస్తారు. సింహరాశి: సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. కన్యా రాశి: పొదుపు చర్యలు పాటిస్తూ ముందుకు సాగుతారు. తులారాశి: రుణ బాధలు తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. వృశ్చిక రాశి: కుటుంబంలో మీ సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ధనుస్సు రాశి: సొమ్ము అందక అవసరాలకు ఇబ్బంది రావచ్చు. మకర రాశి: బంధువుల రాకతో మరింత సందడి నెలకొంటుంది. కుంభరాశి: మీ మాటకు తగిన గౌరవం ఇవ్వడంతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి: పట్టు విడుపు ద్వారా చాలా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.